మొదటి కొరింథీ 11:28 పేజ్ నెంబర్ 153. అందరం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక మన మధ్య ఉంచబడిన ప్రభు శరీరక్తాలకు సాదృశ్యంగా ఉన్న ఈ బల్లను సమీపించక ముందు దేని వాక్యంలో దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. కనుక వాక్యము మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్య పెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోనకుండా మాత్రము దయచేసి ఎవరు కూడా పాలు పొందొద్దు. వాక్యము వినకుండా వాక్యము ద్వారా మీ జీవితాలు ఉన్నాయో లేవో పరీక్షించుకోకుండా మాత్రము మీరు పాలు పొందడం ద్వారా మరి నష్టము వస్తుంది అని దేని వాక్యం సెలవిస్తుంది. కానీ వాక్యముని వాక్యానుసారంగా పాలు పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాను. దీని వాక్యంలో కీర్తనలు 96వ అధ్యాయము Psalms 96 verse 10 and 11. 96 అందరం చదువుదాం ఒకసారి. 96 క్షమించండి, 95 10 11. 95 10 11. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దీని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకో మాట చదువుదాం. 3వ అధ్యాయము హెబ్రీ 3 7 నుండి 11 వరకు 7 నుండి 11 వరకు మార్చి చదువుదాం. 12 కూడా 7 నుండి 12 వరకు మార్చి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్వామి. ఉదయకాల వేళలో నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించట్లో మాకు ఇచ్చిన ధనీకరమైన సమయమును బట్టి వందనాలు ప్రభువా. ఎవరైతే ఇక్కడ ఉన్నవారు ఆత్మతో సత్యముతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించారో వారందరిని బట్టి వందనాలు. మా ఆరాధనల మీద మీరు సింహాసనసీనుడై ఉన్నారని నమ్ముచున్నాను. ఇశ్రాయేలులో వచ్చే స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్న దేవా, ఈ దినము మేము చేసిన స్తోత్రముల మీద కూడా మీరు ఆసీనుడై ఉన్నారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా మరి మిమ్మల్ని ఆరాధించని అనుభవంలో ఉన్నారో వారందరినీ దర్శించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మా మధ్య ఉంచబడిన మీ శరీర రక్తాలకు సాదృశ్యంగా ఉన్న బల్లను సమీపించక ముందు కొంత సమయము వాక్య భాగంలో ధ్యానించుకుంటుండగా దేవా, నీ మెల్లని స్వరము మేము వినట్లు సహాయపడండి. పరలోకము నుండి పరలోకపు మాటలు మాకు అనుగ్రహించండి. నీ మాటల చేత మేము సిద్ధపడి ఆయత్తపడి నైనా మా జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి నీ కృప మాకు దయచేసి రమ్మని యేసుప్రభు వారి దివ్యమైన నామమున స్తుతించి గణపరిచి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనలు 95వ అధ్యాయము 10-11 వచనాలు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని.
కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. కనుక దేవుడు ఇశ్రాయేలు గూర్చి చెప్పిన మాట, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి. కనుక ఇక్కడ 4 విషయాలు ఈ వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1, పీరియడ్ ఆఫ్ ఫెయిత్. ఈ 40 ఏండ్ల కాలము ఏం చూపిస్తుందంటే మన విశ్వాస జీవిత కాలము చూపిస్తుంది. నెంబర్ 1, పీరియడ్ ఆఫ్ ఫెయిత్, మన విశ్వాస కాల జీవితం. సెకండ్ వన్, ఆ తరము వారి వలన నేను విసికి, పర్సెప్షన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క ఏమని చెప్పొచ్చు అంటే అభిప్రాయము, ఈ విశ్వాస జీవితం మీద దేవునికి ఉన్న అభిప్రాయము. మూడవదిగా, వారు హృదయమున తప్పిపో ప్రజలు, పొజిషన్ ఆఫ్ హార్ట్, మన హృదయం యొక్క స్థితి. అండ్ ఫోర్త్ వన్, వారు నా మార్గములు తెలుసుకొనలేదు. కనుక పాత్ ఆఫ్ లైఫ్, మన జీవిత మార్గాలు ఎలా ఉన్నాయి అనేది 4 విషయాలు త్వరగానే మనం చూసుకొని కొంత సమయమే చూసుకుందాం. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు, మనందరికీ తెలుసు. వాళ్ళు ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో వారు ప్రయాణించారు? 40 సంవత్సరాలు. ఎందుకు 40 సంవత్సరాలు? వాస్తవానికి ఎన్ని రోజులు రావచ్చు? ఐగుప్తు నుండి, ఈజిప్ట్ నుండి వారు నడుచుకుంటూ షార్ట్కట్లో వచ్చేయవచ్చు. ఎన్ని రోజులు తెలుసా? నాకు అంతగా ఐడియా లేదు. 11-13 రోజులు, 11 కానీ 13 రోజులు కానీ వాళ్ళు వచ్చేయవచ్చు ఈజిప్ట్ నుండి. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మొన్న యుద్ధం జరిగింది, హమాస్ వాళ్ళ ఇజ్రాయెల్, గాజా నుండి వాళ్ళ బార్డర్ ఏంటి, కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు రానివ్వలేదు. ఎవరు రానివ్వలేదు? ఐగుప్తు వారు రానివ్వలేదు కదా. అంటే దగ్గరే, నడుచుకుంటూ వచ్చేవచ్చు, 11 days 13 days. కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించారంట? 40 years, 40 రోజులు కాదు. అర్థమైందా? 40 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎందుకో తెలుసా? దేని వాక్యంలో ఈ సంఘటన 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. క్షమించండి, ఒక్క నిమిషం, నేను చూస్తాను. సంఖ్యాకాండము, వారిని వేగు చూడమని పంపిస్తాడు కదా. 13వ అధ్యాయంలో వారిని వేగు చూడమని పంపిస్తారు కదా. ఎన్ని దినాలు వారు వేగు చూశారు? 13:25 వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి, ఎవరెవరంట? ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరు ప్రాముఖ్యమైన వారు. మొదటి నుండి మనము చూస్తే ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 12 పెద్దలను అనుకోండి, గోత్రంలో ఉన్న పెద్దల్ని 12 మందిని వేగు చూడమని పంపించాడు దేవుడు. ఎన్ని దినాలు తిరిగారు వాళ్ళు కనాను దేశంలో? 40 దినాలు తిరిగిన తర్వాత ఏం వర్తమానం తెచ్చారు వాళ్ళు? చెడ్డ సమాచారం తెచ్చారా, మంచిది తెచ్చారా? ఏం తెచ్చారు? చెడ్డ సమాచారం తెచ్చారు. కానీ ఇద్దరు తప్ప. ఎవరు వాళ్ళిద్దరు? కాలేబు, యెహోషువ తప్ప. 40 దినాలు తిరిగి చెడ్డ సమాచారం తెచ్చి వీళ్ళని భయపెట్టారు. వీళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు, దేవుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ సమయంలో దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు అన్నాడు 14వ అధ్యాయంలో 34వ వచనం. 34, మీరు ఆ దేశమును సంచరించి చూచిన
40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు. కనుక ఎందుకు 40 సంవత్సరాలు? వాళ్ళు 40 దినాలు వారు తిరిగి చెడ్డ సమాచారం తెచ్చారు కనుక ఒక్కొక్క దినానికి ఎన్ని రోజులంట? 1 సంవత్సరం చొప్పున దేవుడు వారిని పరీక్షించాలనుకున్నాడు. కనుక ఇక్కడ 30వ వచనం, ఎప్పుడునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. ప్రియమైన దేవుని బిడ్డలుగా, కనుక 32వ వచనంలో అన్నాడు, మీ శవములు ఈ అరణ్యములో రాలును. కనుక దేవుడు మనకి తెలుసు ప్రేమామయుడని మనం చెప్తాం కదా. మనం ఎన్ని మాటలతో ఆరాధన చేశాం, ఎన్ని మాటలతో. జ్యోతిర్మయుడకు తండ్రి, మహిమగల తండ్రి, కనికరం చూపు తండ్రి, ఇంక చాలా ఉన్నాయి, ప్రేమగల తండ్రి. ఇంకా మనకు సమయం ఉండదని చాలా చదవలేదు మనం. కనుక ప్రేమగల తండ్రి ఇలా ఎన్నో ఉన్నాయి. ఆయన కరుణా సంపన్నుడు, కనికరం చూపు దేవుడు, కృప చూపించే దేవుడు. ఇలాగ ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఆ దేవుడే ఆయన ఏమయ్యాడంట? వాళ్ళ ప్రవర్తన చూసి కోపించి అని వ్రాయబడింది. ప్రేమించే దేవుడే ఆయన ఎలాంటి ఆయన గురించి వ్రాయబడింది, దహించు అగ్ని. కనుక దేవుడు కోపగించి చూస్తే సముద్ర జలాలు ఏమవుతాయి అంట? కీర్తనలో ఉంటుంది, అవి గజగజలాడుతాయి అంట. గజగజలాడి ఎక్కడికి వస్తాయి? భూమి మీదకి వస్తాయి. అవి చూసి మనమేమవుతాం? మనం గజగజలాడతాం. అవి గజగజలాడి భూమి మీదకి వస్తే దాని పేరేం పేరు? సునామీ అంటాం కదా. భూమిని చూసినప్పుడు భూమి ఏమి చేస్తుందంట? ఆయన నడుచున్నప్పుడు భూమి కంపిస్తుంది అని ఉంది దేవుని వాక్యంలో. కనుక దానికి ఏం పేరు పెట్టాం? భూకంపం. కనుక దేవుడు చూస్తే ప్రకృతి గజగజలాడుతుంది. ప్రకృతిని చూసి మనం గజగజలాడతాం. కానీ దేవుని చూసి మనం భయపడము. కనుక ఒక సబ్జెక్ట్ ఉంది, దేవునికి భయపడేవారని. కొంతమంది 3 రకాలైన ప్రజలు ఉంటారు. దేవుని యందు భయం కలిగిన వారు, దేవుని యందు భయం లేని వారు ఉన్నారు. ఇంకా కొంతమంది బ్యాచ్ ఉంది, మన బ్యాచ్ ఏంటంట, సగం భయం సగం మామూలు కదా. బైబిల్లో ఉన్నాయి అవన్నీ, మనం వచ్చిన ఇప్పుడు సమయంలో. అయితే మన సబ్జెక్టులకు మనం వెళ్దాం. కనుక వారిని ఎందుకు మరి చాలా తక్కువ దినాల్లో వెళ్ళాల్సిన వారిని దేవుడు వారు 40 సంవత్సరాలు తిప్పి పరీక్షించాడు. వారు గూర్చి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎన్నడూ కూడా విశ్రాంతిలో ఆ దేశంలో ప్రవేశింపరు. ఈ మాట మనకు చెప్తే మన పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు దేవుడని భక్తి చేసి చివరాఖరికి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నీకు దేవుని రాజ్యం లేదు, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి. ఎవరు గురించి అన్నాడు? కొంతమంది వచ్చి, దేవా నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము రోగులను స్వస్థపరచుంటే మాటలా? మామూలు విషయమా? దెయ్యాలు వెళ్ళగొట్టమంటే మామూలు విషయమా? సామాన్యమైనది అది? ఆ వరము సామాన్యమైనదా? కానీ వారిని కూడా దేవుడు ఏమన్నాడంటే, వారు అన్నీ చేస్తా కూడా ఏం చేశారంట? వాళ్ళు అక్రమము చేశారు. కనుక అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీకేం లేదు, దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిన సంగతి? సంఖ్యాకాండంలో జరిగిన సంగతి. అది ఎక్కడ ప్రస్తావించాడు? దావీదు గ్రంథంలో ప్రస్తావించాడు. ఎన్నో అధ్యాయంలో? 95వ అధ్యాయంలో. అంటే చాలా కాలమైన తర్వాత ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఇంకా చాలా కాలమైన తర్వాత హెబ్రీలో చదువుకున్నాం కదా, ఎన్నో అధ్యాయంలో? 3వ అధ్యాయంలో. ఎవరు ప్రస్తావించారు? అపోస్తలుడైన పౌలు. అక్కడ 3వ అధ్యాయం 7వ వచనం ఉంది, పరిశుద్ధాత్మ ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్తూ కింద వ్రాయబడిన మాటలు మనం చూస్తూ వచ్చాం. కనుక 95వ కీర్తన 10వ వచనం, 40 ఏండ్ల కాలము
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బలలో పాలు పొందుతున్నారు. ఇప్పుడు మీ విశ్వాస కాల పరిమితి ఒకసారి లెక్కేసుకోండి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు రక్షణ పొందారు. దాదాపు నేను 2009లో రక్షణ పొందాను. ఎప్పుడు? 2009. 2009లో నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత ఒక రైల్వే సంబంధించిన ఒక రైల్వే మాస్టర్ సిగ్నల్ వేస్తారు కదా, ఎస్ఎన్టీ, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఒక దానిలో పనిచేసే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అది ఎలక్ట్రానిక్స్ సంబంధించి రిలేస్ అవన్నీ ఉంటాయి. ఈ స్టేషన్ మాస్టర్ ఆపరేట్ చేస్తారు కదా ప్యానెల్లో, అవన్నీ కూడా ఉంటాయి. అది ఇక్కడ సిగ్నల్స్ ట్రాక్ మారాలన్నా అదంతా ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్. నేను చదువు అయిపోయిన తర్వాత దానిలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు మందిరానికి వెళ్ళేవాడిని చక్కగా. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వేరే రాష్ట్రాలు, మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో, తర్వాత నల్లమల్ల ఫారెస్ట్, భయంకరమైన అడవుల్లో చిరుతపుల్ని కూడా చూశాను అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో నేనేమైపోయానంటే, నేను దేవునికి దూరం అయిపోయాను. దూరం అయిపోయిన పరిస్థితిలో నా ఫ్రెండ్, తను చాలా అప్పట్లో బాగా ఆయన లెటరింగ్ పెయింటర్, చాలా స్టేషన్లు, రైల్వే స్టేషన్కి అప్పట్లో ఎంతో తీసుకునేవాడు. ఆ రిలేస్ మీద ఇప్పుడు అంతా స్టిక్కర్స్ వచ్చేసినాయి కదా, ఆ రిలేస్ మీద, ఎక్విప్మెంట్స్ మీద చిన్న చిన్నవి చాలా రిలేస్ ఉంటాయి. ఒక్కొక్క ఇప్పుడు బీహార్లో మేము కటిహార్ అనే ప్రాజెక్ట్ చేసాం. దాదాపు 6000 రిలేస్ అలా ఉంటాయి. అంటే అవన్నీ నేమ్స్ రాయడం చాలా సంపాదించేవాడు. నిడదవోలు అతను. ఇద్దరం కలిసి వ్యర్థమైన అలవాట్లు భయంకరంగా తిరిగేవాళ్ళం. ఒకరోజు ఆయన పెళ్ళయింది, ఒక పాప, తను తన భార్య ప్రెగ్నెంట్, హార్ట్ అటాక్తో చనిపోయాడు. అప్పటి వరకు భయంకరమైన అలవాట్లో ఉన్న నన్ను ఆ మరణం నన్ను భయపెట్టింది. ఏంటి, జీవితం అయిపోయిందా? ఎంతో సంపాదించాడు, ఎంతో తిరిగాడు, ఎంతో ఎంజాయ్ చేసేవాడు లైఫ్ని, అంత చేసి శవం అయిపోయి అలాగ పడుకున్న వ్యక్తిని చూస్తుంటే నాకు భయం వేసింది. ఇంతేనా జీవితం? జీవితం ఇంకేం లేదా? మానవుని జీవితము ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బలగం ఉన్నా ఇంకేం లేదా? ఇక మరణిస్తే అయిపోయిందా, ఇంకా అంతేనా అనేది నన్ను పట్టుకుంది. ఆ భయము నన్ను ఎక్కడ తీసుకొచ్చింది. ఒకరోజు నేను కూడా కొంతమంది కాంట్రాక్టర్స్తో కలిసి విజయవాడలో, నేను 31కి మందిరానికి రావాల్సింది. మా అమ్మ ఫోన్ చేస్తే నేను వస్తున్నానని చెప్పాను. బట్టలు అక్కడ రెడీ పెట్టి వాళ్ళ మందిరంకి వెళ్ళిపోయారు. నేను ఇష్టానుసారంగా ఈ బెంచ్ సర్కిల్ పక్కన అలంకార్, అక్కడ ఆ బార్ షాప్లో ఉండి ఈ కొంతమంది కాంట్రాక్టర్స్ కలిసి భయంకరంగా ఉండి ఎంజాయ్ చేసి ఇంకేదో ఉదయం మందిరంకి వెళ్దాంగా అని వచ్చి 1వ తారీఖున జంక్షన్ మందిరంలో కూర్చున్నాను. నాకు కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి, గుండె హార్ట్ గడగడ కొట్టేసుకుంటుంది, ఇందులో రకంగా అయిపోయింది. నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చారు? నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు. గుర్తొచ్చిన తర్వాత ఇంకా చల్లబడిపోయినాయి, ఇంకా చనిపోతున్నాను అనుకున్నా. ఇంకా అలా ఉంది నా సిచ్యువేషను. ఇంకా హాస్పిటల్కి వెళ్దాం నడుచుకుంటూ, ఎవరిని పిలవలేదు, అలాగ నడుచుకుంటూ మందిరం బయటకు వచ్చి, మీరు కొంతమంది మా మందిరం దగ్గరికి వచ్చారు కదా, ఆ మందిరానికి ముందు నేను ఒక తీర్మానం చేసుకున్నా. ప్రభువా, ఒక్కసారి నన్ను క్షమించు, ఇంకెన్నడూ కూడా నీకు విరోధంగా నేను జీవించను అని 2009లో తీర్మానం చేసుకున్నాను. తీర్మానం చేసుకొని ఇప్పుడు వరకు కూడా దాదాపు ఒక 17 సంవత్సరాలు నేను చెప్పగలను. ఈరోజు నేను చెప్పగలను, ఆ రోజు తీర్మానం చేసుకున్న తీర్మానము ఇప్పుడు వరకు కూడా నేను దేవునికి విరోధంగా ఏ పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా నేను జీవించలేదు అని నేను నా విశ్వాస జీవితంలో నేను స్టేట్మెంట్ ఇవ్వగలను. కనుక మీరు ఎన్ని సంవత్సరాలు, నెంబర్ 1 పీరియడ్ ఆఫ్ ఫెయిత్, మీ విశ్వాస కాల పరిమితి ఎంత? నీ విశ్వాస జీవితంలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? కొన్ని చూస్తే సిన్స్ 19 లేదా 18 ఇన్ని సంవత్సరాలు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, అంటే ఇన్ని సంవత్సరాల నుండి మేము ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు కూడా మీకు ఎలా ఇస్తున్నామంటే మీ క్వాలిటీ ప్రోడక్ట్ని మేము ఇస్తున్నాము, మీ విశ్వాసాన్ని ఎక్కడ మేము కోల్పోలేదు అని ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు.
ఇన్ని సంవత్సరాల నుండి మా కంపెనీ ఉంది, లేకపోతే మా షాప్ ఉంది. కనుక మన విశ్వాస జీవితము ఇన్ని సంవత్సరాల నుండి ఉంది. ఎంతగా ప్రభువుకి నమ్మకంగా ఉన్నాము, దేని వాక్యానుసారంగా మనము జీవిస్తున్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నెంబర్ 1 పీరియడ్ ఆఫ్ ఫెయిత్, నీ విశ్వాస కాల పరిమితి ఎంత. సెకండ్ వన్ పర్సెప్షన్ ఆఫ్ గాడ్, అంటే ఆ విశ్వాస కాల పరిమితి మీద దేవునికి ఉన్న అభిప్రాయం ఏంటి. నెంబర్ 1 మనకు తెలుసు, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబుని చూసి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. కనుక యోబు గురించి దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అభిప్రాయం ఏంటి, యోబుకున్న ఆ దేవునికి ఉన్న యోబు మీద అభిప్రాయము, యోబు యథార్థవంతుడు. దీని వాక్యంలో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 5వ వచనంలో హానోకు గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, హానోకు నా ఇష్టానుసారుడైన, హానోకు గురించి 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 11:5 ఉందా? ఒక్క నిమిషం. హెబ్రీ 11:5 చివరిలో ఉంటుంది. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి. కనుక హానోకు గురించి దేవుడు చెప్పే అభిప్రాయం ఏంటంటే, అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. దీని వాక్యంలో అబ్రహాం గురించి యాకోబు 2:23లో చూస్తాము. అబ్రహాము దేవునికి స్నేహితుడు. 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో దావీదు గురించి మనం చూస్తాము. అతడు దేవునికి ఇష్టానుసారుడైన వాడు. దేవుడిచ్చే మాట, అతడు నాకు ఇష్టానుసారుడు. ఇలాగ మనం చెప్తాం, అతడు నా హృదయానుసారుడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో దానియేలు గురించిన అభిప్రాయం ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు. నీకున్న అభిప్రాయం ఎప్పుడైనా మీరు క్వశ్చన్ వేసుకున్నారా? మీ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా విశ్వాస జీవితంలో. ఒకసారి నాకు ఈ డౌట్ వచ్చింది. ఏ డౌటు? అసలు ఏదో నేను అంతా గాలి కొట్టుకుపోయినట్లు విశ్వాస యాత్రలో కొట్టుకుపోతున్నానా, దేవునికి ఇష్టంగా ఉన్నానా, నేను ఎలాగున్నాను అని ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగా. ఆ రోజు దైవ మర్మాలు చదివానో ఏదో సంథింగ్, నేను నా వ్యక్తిగత భాగంలోనో చదువుతుంటే నాకు వచ్చిన మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడు అని చదివితే నాకు సంతోషం వేసిన తర్వాత మరలా కాసేపు నిజమేనా లేదా ఊరిని ఏదో చదివేశానా, నిజంగా దేవునికి నేను బహుప్రియుడేనా అని ఒక గదిలో నేను ఇలా ఆలోచన చేసుకుంటుంటే, పక్క రూమ్లో మా అమ్మ బైబిల్ చదువుకుంటుంది. పగలపూట మధ్యాహ్నం వేళ చదువుతూ దాని గ్రంథం చదువుతుంది అనుకుంటా. అక్కడ వరకు వచ్చి ఆమె వేరే గదిలో ఉంది, నేను ఈ గదిలో ఉన్నాను. గట్టిగా దానియేలు నువ్వు బహుప్రియుడు అనే దగ్గర మాత్రం గట్టిగా చదివింది, మళ్ళీ నిదానంగా చదువుకుంటుంది. అప్పుడు నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చింది? దేవునికి. కనుక మీ విశ్వాస జీవితంలో దేవునికి ఉన్న అభిప్రాయం ఏంటి? 2వ కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 10 16 చదవమ్మా. తను తాను మెచ్చుకుని వాడే యోగ్యుడు అని ఎక్కడ ఉంటుంది? 10వ అధ్యాయము అక్క చదవండి. 18 ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు. ఇప్పుడు మనం ఏ బ్యాచ్? ఇప్పుడు దేవునికి అభిప్రాయం ఏంటంటే, మనకు కలిగే ఆలోచన ఏంటంటే, నేను నెంబర్ 1 నెంబర్ 2 కూడా కాదు. అంటే మనకు మనం మెచ్చుకుంటే యోగ్యులమా, దేవుడు మెచ్చుకుంటే యోగ్యులా? 10వ అధ్యాయం ఇంత చదువుకున్నాం కదా, 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొని కొందరిలో
జతపరుచుకుంటకైనను సరిచూసుకుంటకైనను. కనుక కొందరు ఎలాగున్నారంట సంఘములో తమను తామే మెచ్చుకునేవారు ఉన్నారు. తమను తామే మెచ్చుకునేవారు ఉన్నారు. కనుక దేని వాక్యంలో మనము చూస్తున్నాము, తమను తాము మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన విశ్వాస జీవితంలో మన జీవితంలో మన స్థితి ఎలాగుంది అనేది మన మన విశ్వాస కాల పరిమితి మీద దేవుడు ఒక స్టేట్మెంట్, ఒక అభిప్రాయం చెప్పు ప్రభు అంటే ఏమిస్తాడు, అది ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు వాళ్ళ గూర్చి చెప్పే మాట ఏంటంటే, దేవుడు విసిగిపోయాడు. వారి విశ్వాస జీవితంలో 40 సంవత్సరాలు చూసి చూసి దేవుడు విసిగిపోయాడు. నీ విషయంలో నీ వైపు చూడమాకు, దేవుని వైపు నుండి చూస్తే దేవుడు విసిగిపోయి ఉన్నాడా నీ వలన, లేకపోతే ప్రభువు మెచ్చుకుంటున్నాడా అనేది బలలో చేయవేయక ముందు మనము పరీక్షించుకోవాలి. మూడవదిగా, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. మూడవదిగా ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎక్కడ తప్పిపోయారంట? కానీ దేవుని వాక్యంలో సెలవిస్తుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. విలియం జేమ్స్ అనే ఆయన ఒక సైకాలజిస్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైకాలజిస్టు. కొన్ని పరిస్థితులను బట్టి, లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి విసిగిపోయి ఒక పరిశోధన చేశాడంట. అసలు ఎందుకు మానవుడు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఎందుకు మానవుడు సాటి మనుషుని చంపుకుంటున్నాడు, ఎందుకు మానవుడు మరి ఇతరులను రకరకాలుగా మోసగించి తను జీవిస్తున్నాడు. చూడండి, చాలా చూస్తే ఆఖరికి పిల్లలు తాగే పాలలో కూడా ఏముందంట, రాజమండ్రిలో జరిగినాయి. అంటే వాళ్ళు బ్రతకడానికి ఎదుటివారిని, వాళ్ళ వ్యాపారం కోసం ఎదుటివారిని నాశనం చేయవచ్చు. కనుక ఈ నెయ్యి ప్యాకెట్లు ఎన్ని మొన్న మధ్య రైళ్లు జరిగితే అంతా వ్యర్థాలు తీసుకొచ్చి, పశువుల వ్యర్థాలు కుళ్ళిపోయిన తీసుకొచ్చి మరిగించి ప్యాకింగ్ చేస్తున్నారు. అసలు మానవుడు ఏ రీతిగా ఉన్నాడో, తను బతకడం కోసం ఎదుటివాడిని నాశనం చేసే ఆ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ చూసి 25 సంవత్సరాలు పరిశోధన చేసి తను ఒక చివరాఖరికి వచ్చిన నిర్ణయం ఏంటంటే, మానవుని యొక్క హృదయములో వచ్చే ఆలోచన బట్టి ఏం చేస్తున్నాడంటే మానవుడు ముందుకు వెళుతున్నాడు. కనుక ఆయన 25 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏం అవసరం, బైబిల్ చదివితే, ఇర్మియా గ్రంథం చదివితే అర్థమైపోద్ది. ఏమర్థమవుద్ది? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన. కానీ మానవుడు ఏదైనా తప్పు చేసేటప్పుడు మొట్టమొదటి ఎక్కడొస్తుందంట ఆలోచన హృదయంలో వస్తుంది. అందుకని అన్నాడు దేవుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎలా వస్తుంది హృదయం శుద్ధి? హృదయం శుద్ధి ఎలాగ వస్తుందండి? ఎలాగవుతుంది శుద్ధి? ఏదన్నా బట్టలు ఉతకాలంటే సోపులు ఉన్నాయి, లేకపోతే ఏదన్నా శుభ్రపరచాలంటే దానికి కొన్ని లిక్విడ్స్ ఉన్నాయి, ఫ్లోర్ లిక్విడ్స్ ఉన్నాయి, గిన్నెలకి లిక్విడ్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కానీ హృదయానికి ఎక్కడ ఉంది? హృదయం ఎలాగ శుభ్రపరచబడుతుంది? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. జన్మలో పాపము లేదు, కర్మలో పాపము లేదు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని సవాలు విసిరాడు. దరిదాపు 2026 సంవత్సరాలు అవుతుంది. ఇంతకీ నేటికి కూడా ఇదిగో యేసుప్రభువుల పలానా లోపం ఉన్నదని ఎవరు కూడా చెప్పడానికి తెగించటం లేదు. అటువంటి పరమాత్ముడు, ఆ పరమాత్ముని యొక్క రక్తము ద్వారా మనకు విమోచన. ఎలాగూ నేనే సాక్ష్యం. చాలా చిన్న వయసులో ఈ రైల్వే ప్రాజెక్టులో ఏదో 2-3 సంవత్సరాలు జాయిన్ అయ్యి, నేను స్వతహాగా సబ్ కాంట్రాక్టర్ టెక్నీషియన్స్ని పెట్టుకొని సబ్ కాంట్రాక్ట్ చేసేవాడిని. ఎవరు వెళ్ళని, ఇప్పుడు బీహార్లో అప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు బ్యాచ్లు పనిచేశారు. వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దరిదాపు 2008, 2007 ఆ టైంలో 100 రూపాయలు ఉంటే నేను చంపుతారు.
అలా ఉంది పరిస్థితులు. మేము కటిహారు చేసిన పరిస్థితులు. ఓ రోజు మేము ఆ రైల్వే స్టేషన్‌లో ఒక రిలే రూమ్ ఉంటది. అక్కడ కింద మెట్ల కింద ఒకడిని చంపేసి ఉన్నారు పొద్దున్నే దిగితే. ఒక చంపేసి ఆ మెట్ల కింద పడేస్తున్నాడు. ఓ రోజు దిగితే శవం ఉంది. ఇలాంటి పరిస్థితులు అంటే ఎక్కడ ఎవరు చేయని పరిస్థితుల్లో నేను నా బ్యాచ్‌ని నల్లమల ఫారెస్ట్ ఇక్కడ మన దిగువ మెట్ట దాటిన తర్వాత చలమ అనేది ఉంది. చలమ. అటు ఇటు టన్నెల్స్ ఉంటాయి. మధ్యలో స్టేషను. అక్కడ నేను రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఇంకా ఇలాంటి డబ్బులొచ్చేయి. విచ్చలవిడైన జీవితం, మోసాలు, అబద్ధాలు, వ్యభిచారము, త్రాగుబోతు జీవితం. ఈరోజు నేను చెప్పొచ్చు. యేసు రక్తము నన్ను ఏం చేసింది? ఇప్పుడు నేనే ఎవరు కూడా అవసరంలా. భయంకరమైన అలవాట్లు, వ్యర్థమైన జీవితం. ఈరోజు చిన్నది కూడా చేయడానికి నా మనసు ఒప్పుకోదు. చిన్నది ఎంతగా అంటే ఇక ప్రతీదీ దేనివలన నా ఫ్రెండ్స్‌ని కోల్పోయాను. దేవుణ్ణి ఆదివారం పెళ్ళంటారు. మనం ఎక్కడికి వెళ్ళము? ఆదివారము చాలామంది మాట్లాడరు. ఆఖరికి మన రీసెంట్‌గా సునీతల తమ్ముడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్‌లో ప్రార్థన జరుగుతుంటే ఈ ఫాగ్ పెట్టారు. స్టార్టింగ్‌లో పెట్టి నేను పెళ్ళయ్యేదాకా లోపలికి కూడా వెళ్ళలేదు. అక్కడ ఏం జరుగుతుంది? దైవ సన్నిధి పెళ్ళి జరుగుతుంది. నీ వ్యర్థమైనది జరిగితే దేవుని సన్నిధి ఉంటదా అక్కడ? దేవుడు ఉంటాడా? అల్లరికి సంబంధించినవంటే దేవుని ఆత్మ ఉంటదా? మనం చదువుకున్నాం. దేవుని కనుదృష్టి ఎలాగుంది? దుష్టత్వాన్ని ఇప్పటికి మాట్లాడడం మా బామ్మది. ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడకపోయినా నాకేం కావాలి? బైబిల్ అంతే. ఇది నా తీర్మానము. కనుక హృదయమున తప్పిపోయి మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని వాక్యంలో ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనమా? ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు కనుక మనం ఇంత చదువుకున్నాం. నెంబర్ 1 పీరియడ్ ఆఫ్ ఫెయిత్, సెకండ్ 1 పర్సెప్షన్ ఆఫ్ గాడ్, థర్డ్ 1 పొజిషన్ ఆఫ్ ది హార్ట్, ఫోర్త్ 1 పాత్ ఆఫ్ లైఫ్. మార్గము, నీ జీవిత మార్గం ఎలాగుందంటే ఇక్కడ ఎలా ఉందంట? భూమి మీద సమస్త శరీరులు ఏం చేసుకున్నారు? తమ మార్గములను చెరిపివేసుకున్నారు. సమస్త మానవులు చెరిపివేసుకున్నారు. ఈ రోజుల్లో చూస్తుంటే, యూత్ని చూస్తుంటే, ఇంకా చాలామంది పరిస్థితులు చూస్తుంటే చూడండి ఎంత దారుణాలు ఉన్నాయి. వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి. డ్రగ్స్కి అలవాటైపోయి, వ్యభిచారాలకు అలవాటైపోయి, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చూడండి ఎన్ని న్యూస్ వింటున్నాం. భర్తలు చంపుతున్నారు, భార్యలు చంపి ఎన్ని న్యూస్. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఏంటండి? మానవులే, మనలాంటి మానవులే మృగాలై ప్రవర్తిస్తున్న పరిస్థితులు. వారు సమస్త మార్గాలను ఏం చేసుకున్నారంట? మానవుని హృదయము ఎప్పటి నుండి అంట? వారి ఊహ తలంపులు కేవలము చెడ్డవి. ఎప్పటి నుండి అంట? అవి ఎప్పటి నుండి అంట? 8వ అధ్యాయంలో 21వ వచనంలో ఉంటుంది. నరుల హృదయాలోచన చివరిలో ఉంటుంది. 8:21. వారి బాల్యము నుండి నరుల హృదయాలోచన ఎప్పుడు నుండి ఉందంట? చిన్నవాడు వెళ్తాడు, పక్కవాడు పెన్సిల్ తీస్తాడు, ఎల్కేజీ అప్పుడే జాయిన్ అవుతాడు. పక్కవాడు తీసేవంటే ఏమంటాడు? ఎవరు నేర్పారు? అబద్ధాలన్నీ. చిన్నపిల్లవాడు ఎవరన్నా అబద్ధాలు నేర్పుతారా? నేను ఒకసారి చెప్పినట్టున్నా సునీత వాళ్ళ స్కూల్లో. ఆ సంఘటన నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. వాడు ఇలా ఎగ్జామ్ పెట్టారంట. పిల్లలు అందరు రాస్తున్నారు. వాడు సెకండ్ క్లాస్ అంటే 2 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఎగ్జామ్ రాస్తున్నారంట. ఒకడు రాయట్లేదు. చాలాసేపు ఎందుకు రాయట్లేదు అంటే వాడు ఏడుస్తానంట, చదవలేదని. సరే పక్కవాడు చూసి రాసుకోమన్నా సరే వాడు ఏం చేస్తుందా? రాయట్. మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి వచ్చిందంట. రాస్తున్నామంటే రాయట్. ఏం కావాలంటే పేపర్ ఇస్తే రాసుకుంటా మేడం అన్నాడంట. సరే పేపర్ ఇచ్చాడు. సరే రాసుకోరా అని పేపర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పేపర్ ఇచ్చిన వాళ్ళు లేచాడంట. కాసేపటికి టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం
వాడి పేపర్ మీద నా పేరు, నా పేపర్ మీద వాడి పేరు రాశాడు మేడం అన్నట్టు. ఏం చేశాడు? ఈ రాయలేదు, సరే చూసుకొని రాయడం కూడా రాకాడికి ఏం చేశాడంట, ఆడి పేపర్ మీద పెన్సిల్ లేక ఇప్పుడంతా కొట్టేసి ఈడి పేరు రాశాడంట. ఆడి పేరు అంటే అన్నీ వచ్చినోడేమో ఏం లేదు, ఏం రానోడు నేను అన్నీ రాశానని. కనుక మానవుని హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డది? బాల్య దినం నుండి చెడ్డది. కనుక వారి మార్గాలు చెరిపివేసుకున్నారు మానవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఇక్కడ ఆలోచించేయండి, 40 సంవత్సరాలు వారు ఈ రీతిగా ఉన్నారంటే వారు కనులారా దేవుని అద్భుతాలు చూశారు. ఐగుప్తులో ఎక్కడ చూశారండి? ఎక్కడ చూశారు? లైవ్లో చూశారు. మనం అలా చదువుకుంటున్నాం. మనం దేవుడు ఎర్ర సముద్రంని చీల్చినని చదువుతున్నాం. వాళ్ళు చదవాల, వాళ్ళు ఏం చేశారు? లైవ్లో చూశారు. వాళ్ళందరూ ఐగుప్తు మీద 10 అద్భుతాలు వారు లైవ్లో చూశారు. దాహం వేస్తే నీరు లేకపోతే ఒక బండను కొడితే విస్తారంగా నీరు వచ్చిన వారు లైవ్లో చూశారు. వాళ్ళకి ఆకలేస్తే పరలోకం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. దానికి ఏం పేరు ఉందో తెలుసు బైబిల్లో, కీర్తనలో? దేవదూతల ఆహారం వారు భుజించినది. దేవదూతల ఆహారం తిన్నారు వాళ్ళు, లైవ్లో తిని అరాయించుకున్నారు. వాళ్ళు దేవునికి విరోధంగా తమ మార్గాలను జరిపేసుకున్నారు. దేవుని దృష్టిలో వారి మార్గాలు సరిగా లేవు, వారి హృదయం స్థితి సరిగా లేదు, వారి హృదయాన్ని తప్పిపోయారు. అటువంటి వారే తప్పిపోతే ఈరోజు మన జీవితం బలలో పాలు పొందముందు మన క్రైస్తవ జీవితం ఎలాగుంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన నడవడిక ఎలా ఉంది? దేవుని మార్గం వేరు, మానవుని దేవుడు అన్నాడు ఒక కుడి చేయి ఒక చెంప మీద కొడితే ఏమన్నారు కదా, పండిట్ ధర్మేంద్ర ప్రకాష్ పుష్కర్లో టెంపుల్, బ్రహ్మ టెంపుల్ ఒకటే ఉంది పుష్కర్లో. ఎక్కడ? అరావాలి పర్వతం మీద, రాజస్థాన్లో అరావళి పర్వతాలలో పుష్కర్ ఘాట్ అని ఉంటుంది. అక్కడ ఒకటే ప్రపంచంలో బ్రహ్మ టెంపుల్ ఒకటే ఉంది. ఆ టెంపుల్లో పూజారి వారి అబ్బాయి పండిట్ ధర్మ ప్రకాష్. మీరు యూట్యూబ్లో కొట్టండి, నా దేశము నా మతం నా దేవుడు పుస్తకం రాశాడు ఆయన. చదవండి, చక్కగా ఉంటుంది. ఆయన టెస్ట్ చేసాడంట. ఇది మా కొండ మీద ప్రసంగం చూసి ఎక్కడో దొరికింది ఆయనకి. టెస్ట్ చేసాడంట. ఒక మందిరంలోకి వెళ్ళి అటు ఇటు చూసి వాడిని కొట్టాడంట. వాడు అటు ఇటు చూసి 2 జంపలు వాయించాడంట. ఈయన సినీ యాక్టర్, బాలీవుడ్లో సినిమాలో పనిచేశాడు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. చాలా బాగుంటాడు. సరే, అది అయిపోయింది. ఇంకా మళ్ళా కొన్ని రోజులకి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, క్రిస్టియన్ వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళి సినిమాకి వెళ్దాం, వస్తావా నైట్ ఈవినింగ్ అన్నాడు. వెళ్దాము, నాతో వస్తావా నువ్వు అని చాలా సంతోషించిందంట. మీ ఇంట్లో ఏమని చెప్తావంటే, ఏమని చెప్తాను, ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్తాను అందంట. అంటే క్రిస్టియన్స్ చదువుతానికే కానీ వాళ్ళు పాటించేది లేదు అని తెలుసుకున్నాడు. తర్వాత ఎప్పుడో భగత్ సింగ్ గారు వాక్యం విని రక్షణ పొందాడు. చాలా మంచి విశ్వాసి. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ పెద్ద వాళ్ళకి ఆయన సువార్త చేశాడు. నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన ఒక చర్చికి వెళ్ళాడు, పరీక్షించాడు. ఎవరు కూడా దానిలో మన జీవితము ఏంటి, ఎలాగుంది, నిజంగానైనా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నామా? ఇంకా ఆచారాలు, వివాహాలు అయితే అన్ని ఆచారాలు చేస్తాం. తర్వాత ఇల్లులు కడితే అన్ని ఆచారాలు అన్నీ చేస్తాం. ఇంకా రకరకాలైన ఇవన్నీ. వాళ్ళు నా మార్గాలు, ఏమన్నాడు దేవుడు, నా మార్గాలు వారు తెలుసుకోలేదు. చాలా బాధతో దుఃఖముతో దేవుడు చెప్పే మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలుగా, బలలో చేవేయకముందు ఒకసారి నీ విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ విశ్వాస జీవితం మీద దేవుని యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో నీ మనస్సాక్షి చెప్పుద్ది, ఎవరు చెప్పరు. నువ్వు కళ్ళు మూసుకొని నీ మనస్సాక్షిని అడుగు. నీ విశ్వాస జీవితంలో దేవుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో దేవుడు చెప్తాడులే, కానీ ముందు బలలో పాలు పొందక ముందు నీ మనస్సాక్షిని అడుగు ఒకసారి. ఏం చెప్తుందో నీ మనస్సాక్షి నీ జీవితం గురించి చెప్పుద్ది. నీ మనస్సాక్షి చెప్పుద్ది, నేను ఉట్టి అబద్ధికుడవు,
నువ్వు వేషధారివి, నువ్వు ఏదో పైన ప్రార్థన చేస్తావు కానీ నీ హృదయంలో అంతా ఏముంది? అంత కల్మషం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరాలు బాగుంటున్నాయి కానీ ఏం బాగట్లేదంట. అసలు ఇప్పుడు ఈ దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఈరోజు ఈ క్రొత్త నిబంధన ప్రకారము నీ హృదయమే దేవునికి ఆలయం. ఇప్పుడు హృదయంలో ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? చెప్పగలవా నువ్వు? దేవుడు ఉన్నాడు. నేను వెళ్ళి టీవీ ముందు కూర్చున్నాను, దేవుడు ఉంటాడా లోపల? ఉంటాడా? లేకపోతే ఏదో బూతులు మాట్లాడాను, దేవుడు ఉంటాడా లోపల? లేకపోతే మోసాలు చేశాను, దేవుడు ఉంటాడా లోపల? కనుక బాహ్యమైన మందిరాలు కట్టుకుంటున్నారు, ఇక్కడ మందిరాల్లో లేవు. ఇవేంటంటే మనము కూడుకొని ప్రభుని ఆరాధించే స్థలాలు. దేవుని ఆత్మ ఉంటుంది, అదేం కాదు. దానికంటే ప్రాముఖ్యంగా ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? ఎక్కడున్నాడండి? మన హృదయంలో ఉన్నాడు. ఒకసారి మోకాళ్ళ మీదకి వద్దాం. నీ హృదయం అనే ఆలయము. ఇప్పుడు బయట ఉన్న మందిరాలు శృంగారించుకుంటున్నాము,